తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం మరో వేడుకకు సిద్ధమైంది. త్రివేణి సంగమంగా పిలువబడే ఈ ప్రాంతంలో అంతర్వాహిని సరస్వతి పుష్కరాలు ఈ నెల 15 నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతున్నాయి. కాళేశ్వరంలో జరిగే ఈ మహోన్నత ఘట్టానికి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సీఎం రేవంత్ రెడ్డి తొలి రోజు పుణ్యస్నానం ఆచరిస్తారు. ఆ తర్వాత రోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఈ కాళేశ్వరంలో పుష్కర స్నానం ఆచరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సహా పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. కాళేశ్వరం పుష్కరాలకు తెలంగాణ, ఏపీతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. కాళేశ్వరం వచ్చేందుకు కరీంనగర్, వరంగల్ జిల్లా కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేశారు. ఇక భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం 35 కోట్లతో శాశ్వత నిర్మాణాలను చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి పుష్కరాల ప్రారంభోత్సవం కార్యక్రమానికి హాజరు కానున్న నేపథ్యంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పనులను దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. కాళేశ్వరం త్రిలింగ క్షేత్రాలలో ఒకటి. ద్రాక్షారామం, శ్రీశైలం, కాళేశ్వరం ఈ 3 త్రిలింగాలు. ద్రాక్షారామ భీమేశ్వరుడు, శ్రీశైలం మల్లికార్జునుడు, కాళేశ్వరం ముక్తేశ్వరుడు. ఈ మధ్య దేశమే త్రిలింగ దేశము. అదే తెలుగు భాషగా ఉద్భవించింది. అటువంటి మహాక్షేత్రంలో త్రివేణి సంగమం ఉన్నది. గోదావరి, ప్రాణహిత, సరస్వతి 3 నదుల సంగమం. కలిసేవి గోదావరి, ప్రాణహిత అయిన అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ కాళేశ్వర ముక్తేశ్వరు దేవాలయంలో ఒకటే పానవట్టం మీద 2 శివలింగాలు ఉన్నాయి. ఒకటి కాలుడు ప్రతిష్ఠించినటువంటి శంకరుడు కాళేశ్వరుడు, ఒకటేమో జ్యోతిర్లింగం స్వయంభూగా వెలిసినటువంటి ముక్తేశ్వరుడు. ఇట్లా 2 లింగాలు ఒకటే పానవట్టం మీద ఎక్కడ ప్రపంచంలో ఉండవు. ఆ ముక్తేశ్వర లింగానికి 2 నాసికా రంధ్రాలున్నాయి. వాట్లల్లో మనం లక్షల బిందెల నీళ్లు అభిషేకం చేసినా కూడా ఆ త్రివేణి సంగమంలోకి వెళ్ళిపోతాయి. అది కూడా ఒక అంతర్వాహినిగా భావిస్తారు. అయితే ఇప్పుడు సరస్వతి పుష్కరం 15 నుంచి 26 తేదీ వరకు మేలో నిర్వహించనున్నారు. ఇక్కడ గోదావరి, ప్రాణహిత, సరస్వతి 3టికి కూడా పుష్కరం జరుగుతుంటుంది. గోదావరి పుష్కరం 2027లో రాబోతున్నది. 2 సంవత్సరాల క్రితం ప్రాణహిత పుష్కరం పూర్తయింది. ఇప్పుడు సరస్వతి పుష్కరం ఈ 15 నుంచి ప్రారంభం కాబోతున్నది. దక్షిణ భారతదేశంలో కేవలం కాళేశ్వరంలోని సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. దీంతో ప్రతిరోజు 1,00,000 నుంచి 1,50,000 మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తుంది రేవంత్ సర్కార్. అందుకు అనుగుణంగా అన్ని విధాల సరిపడా ఏర్పాట్లను చకచకా చేస్తుంది. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో ఇటీవల నిర్వహించిన కుంభమేళా మాదిరిగానే ఘాట్ దగ్గర పారిశుద్ధ్య నిర్వహణను చేపడుతున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులు హెలికాప్టర్లో ఆహ్లాదంగా విహరించేందుకు జాయ్ రైడ్లను కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. నది ఒడ్డున 10 అడుగుల సరస్వతి విగ్రహం, అరచేతుల్లో తాళపత్ర గ్రంథాల నిర్మాణం ఈ పుష్కరాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా అన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం. సో మీరు చూస్తున్నారు ఒక యునిక్ ఘాట్ కూడా మనం తయారు చేసాం. ఈ ఘాట్లో మనం సరస్వతి మాతా విగ్రహాలు, సిమిలర్లీ ఒక ఆర్తి ప్లాట్ఫామ్, ఒక 7 ఆర్తి ప్లాట్ఫామ్ కూడా మనం ప్లాన్ చేసాం. అది 7 ఆర్తి ప్లాట్ఫామ్లో కాశీ నుంచి పండిట్స్ వస్తారు. అండ్ పండిట్స్ ఇది డైలీ 12 డేస్కి ఇది చేస్తారు. ఇది ఒక గ్రాండ్ వేలో మనం ఆర్తి ప్లాన్ చేస్తున్నాం. సిమిలర్లీ దెన్ మనం ఇక్కడ టెంట్ సిటీ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇది కూడా ఇక్కడ ఆల్మోస్ట్ 50 రూమ్స్ టెంట్స్ అండ్ సిమిలర్లీ 200 బెడెడ్ డార్మెటరీస్ కూడా మనం ప్లాన్ చేసాం. సిమిలర్గా ఇక్కడ మనం ఒక ఫుడ్ కోర్ట్, ఒక ఎగ్జిబిషన్ సెంటర్ అండ్ జాయ్ రైడ్ అది చాపర్ ద్వారా 5 to 7 మినిట్స్కి జాయ్ రైడ్ మనం అందరు డివోటీస్ కోసం ఇది కూడా మనం ప్లాన్ చేసాం. ఇక్కడ మనం హెలిప్యాడ్ నుంచి అది స్టార్ట్ చేయవచ్చు. సో సిమిలర్గా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ అరేంజ్మెంట్స్, అకామిడేషన్స్, దెన్ టాయిలెట్స్, శానిటేషన్ యాక్టివిటీస్ అన్ని అధికారికి మనం నోడల్ ఆఫీసర్ ఏర్పాటు చేసాం. అండ్ అది కూడా మీరు చూస్తున్నారు దట్ ఆల్రెడీ మనం టెంపరీ టాయిలెట్స్ కూడా ఆల్మోస్ట్ 275 యూనిట్స్ మనం ప్లాన్ చేసాం. అది ఫైబర్తో ఇది ఏర్పాటు చేస్తున్నాం. సిమిలర్గా డ్రింకింగ్ వాటర్ అరేంజ్మెంట్స్ కూడా వేరియస్ ప్లేసెస్లో ఇక్కడ ఎక్కువ భక్తి వస్తారు మనకు అవకాశం ఉంటే అక్కడ మనం ప్లాన్ చేసాం. సో వీఆర్ ఎన్ష్యూరింగ్ that there will be no problem to any devotees, and I humbly invite all devotees ikkada రావాలి. ఇక్కడ త్రివేణి సంగంలో సీక్రెట్ స్నానం చేయాలి, సిమిలర్ టెంపుల్ విజిట్ చేయాలి. అండ్ ఇక్కడ టెంట్ సిటీలో స్టే చేసిన తర్వాత నెక్స్ట్ డే
దే కెన్ విజిట్ అదర్ ప్లేసెస్ ఆల్సో. అండ్ దెన్ ఇది ఒక టూరిస్ట్ సర్కిట్ లాగా మనం ప్లాన్ చేసాం. సో ఇది తప్పకుండా ఇక్కడ విజిట్ చేయాలి. సరే, ఏమైనా విఐపీ పాసులు కానీ అరేంజ్ చేస్తున్నారా, లేకపోతే అందరికీ విఐపీలకు కూడా సామాన్యమైన దర్శనమేనా? ఇది నార్మల్గా ఇక్కడ ఒకవేళ మన ఆనరబుల్ సీఎం సార్ వస్తున్నారు, సిమిలర్లీ ఆనరబుల్ గవర్నర్ సార్ వస్తున్నారు, ఆనరబుల్ డిప్యూటీ సీఎం సార్ వస్తున్నారు. సో దానికోసం మనం ఆ టైంలో మనం చూపిస్తాం అందరికీ. సో మిగతా భక్తులు కూడా వస్తారు. సో కొంచెం సెక్యూరిటీ పరంగా కొంచెం అక్కడ మనం బందోబస్తు చేయాలి. మిగతా టైంలో అందరు భక్తులకు కూడా దే కెన్ డూ ఇట్. అది స్నానం ఇక్కడ మన గోదావరి రివర్ సరస్వతి ప్రణేత సంఘంలో స్నానం చేయవచ్చు అండ్ టెంపుల్ దర్శనం కూడా చేయవచ్చు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే పానవట్టంపై కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వాళ్ళ శివలింగాలు ఉన్న పుణ్యక్షేత్రం కాళేశ్వరం ఒకటి. ఈ రెండు లింగాలకు నిత్యం అభిషేకించిన నీరు గోదావరి ప్రాణహిత నదుల సంగమ స్థానంలో కలుస్తుండటంతో ఇక్కడ సరస్వతి నదిని అంతర్వాహినిగా పిలుస్తుంటారు. దీంతో ఈ వేడుకలు పాల్గొనేందుకు శైవ క్షేత్రాల నుంచి శివ భక్తులు అఘోరాలు సైతం హాజరు కానున్నట్టు తెలుస్తోంది. అలాగే పుష్కరాల నేపథ్యంలో పలువురు ప్రముఖులు సైతం పుష్కర స్నానాలు ఆచరించేందుకు వస్తారని సమాచారం. ప్రతి 12 సంవత్సరాలకు వచ్చేటువంటి ఈ యొక్క పుష్కరాలు చాలా అద్భుతమైన పుష్కరాలు. మీ యొక్క పాప కర్మాలు తొలగించడం కోసమే ఈ యొక్క నదీ స్థలానికి రండి. మనసులో ఎలాంటి భావన పెట్టుకోకూడదు. ఇంటికాడి నుంచి బయలుదేరిన దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళే వరకు కూడా ఓం నమశివాయ అనే నినాదంతో రండి. మీ యొక్క సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలు మొత్తం కూడా పూర్తిగా నశించిపోతాయని నేను తెలియజేస్తూ ఉన్నాను. మనకి 3 నదులు ప్రాణాహిత, గోదావరి, సరస్వతి. మనకి ఈ పుణ్య నదులలో మనకి 12 సంవత్సరాలకు ఒకసారి ఒక నదికి చొప్పున ఇక్కడ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తున్నాయి. మనం ఈ పుష్కర కాలంలో బృహస్పతి మిథున రాశిలో ప్రవేశించడం వల్ల వచ్చిందే మనకి సరస్వతి నది పుష్కరాలు. ఈ పుష్కర కాలంలో ఆ సరస్వతి నదిలో ఒక విశ్వశక్తి అలా మనకి అంతర్లీనంగా నిక్షిప్తమై ఉంటుంది. అందులో స్నానం చేయడం వల్ల మనము సంచిత ఆగామి మళ్ళా భవిష్యత్తులో చేయాల్సిన ఏవైతే సంచిత ఆగామి ప్రారంధ కర్మలని మనం ఇక్కడ మన కర్మలని మొత్తం తొలగించి మనకి పాపాలను తొలగించి మన పుణ్యాన్ని ప్రసాదించేదే ఈ పుష్కర స్నానము. ఈ పుష్కర స్నానంలో మనం చేయడం అనేది మన పూర్వజన్మ సుకృతం. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ మనం ఈ నదిలో ఈ కాలంలో ఆ సమయంలో స్నానం చేసే ఒక భాగ్యం కలగది. ఇప్పుడు మీరందరూ ఎంతో భాగ్యవంతులు కాబట్టే ఈ సమయంలో మన రాష్ట్రంలో ఈ యొక్క సరస్వతీ నది అంతర్వాహినిగా ఉన్నా సరే మనం ఇక్కడ చెయ్యాలనే సంకల్పం ఈ యొక్క వాళ్ళకి రావడము ఎంతో శుభసూచకం, స్వాగతించదగ్గ విషయం ఇది. కాబట్టి ఇక్కడ ప్రస్తుతం సరస్వతి పుష్కరాలను దేశంలో 5 చోట్ల నిర్వహిస్తున్నారు. అందులో ఉత్తరాదిలో 4 ప్రాంతాలు ఉండగా దక్షిణాదిలో మాత్రం కాళేశ్వరం ఒకటే. నది పుట్టిన చోటుగా పరిగణించి ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్, ఉత్తరప్రదేశ్లోని గంగా యమున సరస్వతి నదుల సంగమ స్థానంగా భావించే ప్రయాగ్రాజ్తో పాటు గుజరాత్లోని సోమనాథ్, రాజస్థాన్లోని పుష్కర్లో ఈ నెల 15న ఈ మహాక్రతువు ప్రారంభం కానుంది. ప్రాచీన కాలంలో మన భారతదేశం మొత్తం మీద ఒకటే నదిగా ఉండేదట. సెటిలైట్స్ ఉపగ్రహాల ద్వారా తెలిసింది ఏమిటంటే ఆ సరస్వతి నది ఇంకిపోయిన తర్వాత దేశంలో ఉన్నటువంటి నదులన్నీ ఏర్పడ్డాయట. ఆ ఇంకినటువంటి సరస్వతి నది అంతర్వాహినిగా లోపల నుంచి ప్రవహిస్తున్నది. ఆ ప్రవహిస్తున్నటువంటి సరస్వతి నది 2 నదులు ఎక్కడ కలిస్తే అక్కడ కలిసి ఉంటుంది. అయితే ఆ క్షేత్ర మహత్యాన్ని బట్టి, ఆ సంగమాన్ని బట్టి, ఆ క్షేత్రాన్ని బట్టి దానికి ఆ సరస్వతి ఎంతవరకు మనం చేయవచ్చు అనేది ఉంటుంది. ఇప్పుడు మామూలుగా అయితే బద్రీనాథ్ దగ్గర 5 కిలోమీటర్ల దూరంలో మానా అనేటువంటి గ్రామంలో సరస్వతి నది కొంచెం దూరం ప్రవహించి అక్కడ మాయమైపోతున్నది. అట్లా వచ్చినటువంటి ఆ సరస్వతి రాజస్థాన్లో పుష్కర్ అనే చోట ఒక సరస్సుగా ఏర్పడి ఉన్నది. తర్వాత గుజరాత్లో కూడా సరస్వతి ఒక త్రివేణి సంగమంలో సరస్వతి నది పుష్కరాలు జరుపుతున్నారు. తర్వాత ప్రయాగ్రాజ్లో గంగా యమున సరస్వతి 2 నదులు కలిసిన చోట సరస్వతి అంతర్వాహిని ఉంది కదా, అక్కడ కూడా జరుగుతున్నారు. దక్షిణాదికి ఒకే ఒక్క సరస్వతి పుష్కరాలు జరిగేటువంటి స్థానం మన కాళేశ్వరం. ఈ కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు ఇప్పుడు కాదు, ప్రాచీన కాలం నుంచి నడుస్తున్నాయి. అదే నేపథ్యంలో ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఇంకా చాలా గొప్పగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ సరస్వతి నదిలో మనం
ఈ 15వ తేదీ నుంచి స్నానం చేసిన, అక్కడ దంపతి స్నానం చేసిన, ప్రాయశ్చిత సూక్త మంత్రపఠంతో స్నానం చేసిన, తిల తర్పణం చేసుకున్న, తల్లిదండ్రులు లేని వాళ్ళు పిండ ప్రదానం చేసుకున్న ఎంతో పుణ్యమైనటువంటి